షో కార్యక్రమానికి బీబీనగర్ పట్టణం నుంచి కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంని విజయవంతం చేసి కామ్య మల్లేష్ గారి గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. కారు గుర్తుకి ఓటేసి ప్రతి ఒక్క రైతు కానీ సామాన్య పౌరులు కానీ మొన్న కేసీఆర్ గారి టీవీ షోలో వచ్చిన ప్రసంగంతో అందరూ చూపు టీఆర్ఎస్ పార్టీ వైపే ఉంది. భువనగిరి కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్ అభ్యర్థి మన కామ్య మల్లేష్ గారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని మేము ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మన బీబీనగర్ పట్టణ పౌరులకు కార్యకర్తలకు మనవి చేసుకుంటాం. జై తెలంగాణ. జై తెలంగాణ. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ పొన్నాల లక్ష్మయ్య గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శ్రీ పైల శేఖర్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ప్రభుత్వ విప్ మరియు ఆలేరు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి సునీత గారు, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు, నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు, మన జనగామ టైగర్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవనీయులు మునుగోడు మాజీ ఎమ్మెల్యే పూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, ఇబ్రాహీంపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీ కిషన్ రెడ్డి గారు, మాజీ మంత్రి స్థానిక నాయకురాలు శ్రీమతి ఉమా మాధవరెడ్డి గారు, జడ్పీ చైర్మన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఇంత అశేషమైన సంఖ్యలో భారీగా తరలివచ్చినటువంటి మా యువ సోదరులకు ఈరోజు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కొద్దిసేపు ప్లీజ్ తమ్ముడు ప్లీజ్, నినాదం తర్వాత రండి, తర్వాత ప్లీజ్. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఎన్నికలలో 3 పార్టీలు ప్రధానంగా పోటీ చేస్తూ ఉన్నాయి. అందులో ఒకటి బీజేపీ, 2 కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. నేను మీ అందరిని ఒక్కటే మాట కోరుతా ఉన్నా, ఒక పిచ్చిలో ఉన్మాదంలో కాకుండా ఆలోచన చేసి ప్రజాస్వామ్య పరిణతితో మనం ఓటేసినట్టయితే మనకు, మన రాష్ట్రానికి, మనందరికీ కూడా లాభం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తూ ఉంది. ఏ వర్గం ప్రజలకైనా ఈ దేశంలో న్యాయం జరిగిందా? బీజేపీ హయాంలో పెద్ద పెద్ద నినాదాలు, పిల్లలకు, యువతులకు, చదువుకునే వాళ్లకు స్కూటీలు, ఎలక్ట్రికల్ స్కూటీలు కొనిస్తామన్నారు. స్కూటీలు వచ్చినాయా? స్కూటీలు రాలేదు, కానీ లూటీలు మాత్రం వస్తున్నాయి. ఈ విధంగా అన్ని కూడా బాబు పద్ధతి కాదు అది. ఇంతమంది ఉన్నారు కదా, 8,000 మంది ఉన్నారు, ప్లీజ్. కాబట్టి మొత్తం వాగ్దానాలు భంగం చేసి, రైతాంగం నోట్లో మట్టి కొట్టి, నిరుద్యోగ యువకులకు మెగా డిఎస్సి దగా చేసి మోసం చేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఏదైనా ఊళ్ళో పంచాయతీ పడదనుకో, పంచాయతీ పడితే ఏమవుతుంది? ఇద్దరు పాలెలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచును పెట్టుకుంటాడు, ఈయన ఒక పంచును పెట్టుకుంటాడు, అంతేనా? ఇద్దరు పంచులను పెట్టుకుంటారు. మరి అలా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది. ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు? కేసీఆరా? మీ నన్ను కింద పడగొట్టి కేసీఆర్ కొట్టాడన్నా? నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికీ,
దేవుడు దేవుడు నన్ను బుద్ధి లేదావా ఏయ్ ఎవరాడు ఇలా నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా దయచేసి నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి నా ప్రాణం పెట్టిన పర్వాలేదు నేను అన్నాడు బయలుదేరిన ఆనాడు ఎవడు రాలే యువకులు విద్యార్థులు మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది ఉద్యమం తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకున్నాం 10 ఏళ్ళు మంచిగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం నీళ్లు తెచ్చుకుంటున్నాం ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం ఆ విధంగా ముందుకు పోయినాం మొన్న ఒక సుడిగాలి వచ్చిన దుర్మార్గ గాలి వచ్చింది బీఆర్ఎస్ ఓడిపోయింది నాకు బాధ లేదు పార్టీ అంటే ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అదే పార్టీ ఇలా లక్షల మంది క్యాడర్ ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ కు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఇలా రైతుల గుండెలలో తెలంగాణ ప్రజల హృదయాలలో వాళ్ళ గుండె జీలిస్తే కనిపించేది కేసీఆర్ గుండె జీలిస్తే కనిపించేది తెలంగాణ నా ప్రాణం ఉన్నంత వరకు భగవంతుడు నాకు శక్తి ఇచ్చినంత వరకు ఇక్కడ రైతులకు కానీ యువలకు కానీ మోసం జరిగితే అన్యాయం జరిగితే నిద్రపోను భూమి ఆకాశం ఒకటి చేసి పిడుగులు పడ్డంత పోరాటం చేస్తానని మనవి చేస్తా ఉన్నా ఈ దొంగ హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి చల్లగా ముందుకోతున్న రాష్ట్రాన్ని ఆగం చేసిన ఈ కాంగ్రెస్ మెడలు వంచి వాళ్ళు ఇచ్చిన ఆ వాగ్దానాలని అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి మీ అందరిని నేను కోరుతా ఉన్నా ప్రజలను కూడా నేను కోరుతా ఉన్నా తెలంగాణ रियासत के मुसलमान भाइयों को बुजुर्गों को बहनों को मैं सलाम करता हूं आप तमाम लोगों को मैं अदबन गुजारिश करता हूं जिस टाइम मैं तेलंगाना जद्दोजहद के लिए निकला अल्लाह के नाम लेके निकला मैंने कहा अल्लाह के घर में देर हो सकता है लेकिन अंधेर नहीं है और अल्लाह का दया हुआ अल्लाह का फरमान आया हमारे तेलंगाना हासिल हुआ तेलंगाना हासिल होने के बाद हर मजहब के साथ हर तबका के साथ हर वो कौम के लोगों के साथ तेलंगाना गवर्नमेंट का रवैया क्या था रमजान के टाइम पे हम तोहफा भेजते थे हमको खुशी होती थी अल्लाह के दुआएं मिलते थे क्या अब तोहफा आया क्यों नहीं आया भाई सोचिए कौन कर सकता है आज जंग है बीआरएस और बीजेपी के बीच में अगर आप गुमराह होके कांग्रेस को वोट डालेंगे कहीं फजूल बीजेपी के एमपी जीत जाएंगे तेलंगाना में मैं आपसे गुजारिश करता हूं आप लोग संजीदा सोचिए हम सेक्युलर पार्टी है और सेक्युलर पार्टी रहेंगे आप लोग देख रहे बीजेपी मेरे बेटी को लेकर जेल में बंद किया नाइंसाफी कर रहा है फिर भी हम नहीं डरते लड़ेंगे मरते दम तक लड़ेंगे हम सेक्युलर है सभी के साथ हम इंसाफ करना चाहते हैं पहली बार हिंदुस्तान में अजान देने वाले मौजब साहिबीन को नमाज पढ़ाने वाले इमाम साहिबीन को हिंदुस्तान में पहली बार कुछ अतिया दिया तो केसीआर ने दिया ये आप लोग जानते हैं तो मैं आपसे गुजारिश करता हूं ठीक है हम लोग हार गए कोई बात नहीं एक फेज है आगे बिल्कुल आप लोगों के दुआ से फिर से बीआरएस सरकार बनेगा अमन के साथ शांति के साथ हम आगे बढ़ेंगे इसीलिए मैं आपसे गुजारिश करता हूं आप बीआरएस को तायद कीजिए बीआरएस के मेंबरों को जिताइए पार्लियामेंट में हम गला पाड़ के मोदी के से लड़ेंगे और तेलंगाना रियासत के हकों को बरकरार रखेंगे इतना कहते हुए मैं रुखसत होता हूं मैं जो बात आपके सामने रखा आप लोग संजीदा सोचिए సోదరులారా నేను అక్కడి నుంచి వస్తూ మధ్యలో చాలా గ్రామాలలో ఆపారు పూలు చల్లారు కొంచెం ఆలస్యంగా వచ్చినా ఇంత పెద్ద సంఖ్యలో సముద్రంలాగా మీరందరూ వచ్చి స్వాగతం తెలిపినారు నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా
బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి క్యామ మల్లేష్ గారు బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థి. ఆయన మంచి అనుభవం ఉన్న నాయకుడు, పట్టుదల ఉన్న నాయకుడు, నిజాయితీ ఉన్న నాయకుడు. ఆయన గెలిచినట్టయితే బ్రహ్మాండంగా మీ సేవలో 24 గంటలు పనిచేసే వ్యక్తి. నేను ఇంకో మాట చెప్తా ఉన్నా, ఆయన డబ్బుల కోసం రాలే, ఆయన మంచి ఆస్తిపరుడు, మంచి చదువుకున్నవాడు, రాజకీయంగా నిటారుగా అనుభవం ఉన్న వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తులు గెలిస్తే ప్రజలకు తలలో నాలుకలాగా ఉంటారు, మీలో ఒకటిగా ఉంటారు. బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చి బలహీన వర్గాల అభ్యర్థి అయినటువంటి క్యామ మల్లేష్ గారిని గెలిపించాలని నేను పేరున మీ అందరినీ కోరుతా ఉన్నా. మా